ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో నేషనల్ స్టాండర్డ్ వాలీబాల్ కోర్టును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను క్రీడా మైదానాలుగా మార్చి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, దానిలో భాగంగా ఉండి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని వాలీబాల్ కోర్టుగా తీర్చిదిద్దామని అన్నారు. అనేక గ్రామాలకు చెందిన యువత సద్వినియోగం చేసుకోవాలని, నియోజకవర్గంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తిస్తే ప్రభుత్వ సహకారంతో క్రీడా హబ్బులుగా మారుస్తామని, జిల్లాలో క్రీడా స్ఫూర్తి ఉండి నియోజకవర్గం నుంచి తీసుకువస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఫ్లడ్ లైట్లతో ఒక చక్కటి నేషనల్ స్టాండర్డ్లో వాలీబాల్ కోర్ట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 నెలల ముందు ఇక్కడే మంచి క్రికెట్ నెట్ను కూడా ఏర్పాటు చేశాం. ఎంతో ఇంపార్టెంట్ ప్లేస్లో మరి ఎందుకు పనికి రాకుండా వదిలేసిన స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చిన చక్కటి సూచనల మేరకు అందరినీ క్రీడాశక్తులు చేయాలి అనే ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతాన్ని క్రీడలకు అనుగుణంగా మనం మార్చడం జరిగింది. అలాగే ఈ ఏరియా సమగ్ర అభివృద్ధికి ఈ చుట్టుపక్కల ప్యారలల్ రోడ్లు, ఆర్సీసీ రోడ్లు వేయటం కానీ, ఎదురుగుండా ఒక చక్కటి పార్క్ క్రియేట్ చేయటం, ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా ఎటువంటి అసాంఘిక చర్యలు ఏమీ జరగకుండా కేవలం క్రీడా స్ఫూర్తితోనే ఈ ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకునేలాగా పోలీసులు కూడా వాళ్ళ విధి వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ ప్రాంగణానికి ఇంత చక్కగా రావడానికి ఈ గ్రామ ప్రజల, ఉండి ప్రజల సహకారం మరవలేనిది. కరిమేరకు నాగరాజు, అతని టీము అందరూ రాత్రింబవళ్ళు కృషి చేసి రికార్డు సమయంలో, ఎందుకంటే సుమారు కొన్ని వందల లారీలు ఇక్కడికి తీసుకొచ్చి ఫిల్ చేస్తే కానీ ఈ ఫిల్లింగ్ అనేది అవ్వదు. వాళ్ళకి ఈరోజు ఈ ఉండి బస్టాండ్ సెంటర్ గతంలో చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మార్పు అంటే ఇలా ఉండాలి. మన గ్రామాల్లో కూడా ఎక్కడైనా వాడకుండా ఉన్న ఇంపార్టెంట్ స్థలాలు ఉంటే ఇంత చక్కగా వాడుకొని ఆ ఊర్లో ఉన్న పగలంతా పనిచేసుకోవచ్చు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక 2 గంటలు 3 గంటలు చక్కగా ఆడుకునే క్రీడా ప్రాంగణాలని ఆ గ్రామ ప్రజలు ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వ సహకారంతో ఇంతలాగా ఇంతకంటే బాగా స్థలం ఉంటే, లేదంటే కనీసం ఈ ఉండి మోడల్ని అన్ని గ్రామాల్లో కూడా ప్రవేశపెట్టాలి అనేది మా ప్రభుత్వ ఆశయం. మన నియోజకవర్గం జిల్లాలో కూడా చక్కటి క్రీడా వాతావరణం ఏర్పడాలని చెప్పి, దానికి ఈ బస్టాండ్ సెంటర్ ఒక స్ఫూర్తిగా, నాందిగా ఉంటుందని చెప్పి